స్వాగతం. నందిపేట్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మురికి నీరు కుళ్లిపోయిన చెత్త దర్శనమివ్వడం జరుగుతుంది. దానిని క్లీన్ చేయించే అధికారులే కరువైన వైనం కన్నులకు కట్టినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా సిద్దిపేట మండలంలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ సోమవారం రోజున నిర్వహించడం జరుగుతుంది. మార్కెట్ అయిన తర్వాత చెత్త నామమాత్రమే తీస్తుండడం వల్ల వర్షానికి తడిసి చెత్త దుర్వాసన రావడం వల్ల ప్రయాణికులకు ప్రయాణించడానికి ఇబ్బందిగా మారింది. వారు మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తాయి అన్న భయాందోళనలో ప్రయాణించడం జరుగుతుంది. అధికారులు ఉన్నా లేనట్టుగా ఆఫీసులకే పరిమితమయ్యారని ప్రజల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మురికి నీరును, కుళ్లిపోయిన చెత్తను క్లీన్ చేసి ప్రజలను దుర్వాసన నుండి కాపాడాలని కోరారు. వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బస్టాండ్ ఆవరణంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కుళ్ళిపోయిన చెత్త, మురికి నీరు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీన్ని క్లీన్ చేయించే అధికారులు మాత్రం కనిపించకుండా కరువైన వైనంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అలాగే నందిపేట మండల కేంద్రంలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ సోమవారం రోజున నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి చెత్త మాత్రం నామమాత్రమే తీస్తూ అక్కడనే వేయడం జరుగుతుంది. అది వర్షానికి తడిసి దుర్వాసనతోని బస్టాండు ఆవరణంలో ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. కానీ అధికారులు మాత్రము చూసి చూడనట్లుగా ఉంటున్నారు, కానీ దాన్ని క్లీన్ చేసే వైనం కనిపించడం లేదు. అలాగే ప్రయాణికులు దుర్వాసన వల్ల మలేరియా, డెంగ్యూ జ్వరం వస్తుందన్న భయంతోని ప్రయాణించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి వెంటనే చెత్తను క్లీన్ చేయాలని ప్రజలు కోరుకున్నారు. అలాగే అధికారులు ఉన్నారా, ఆఫీస్ కుర్చీ మట్టుకే పరిమితమా అన్న ప్రజల్లో అపోహలు వస్తున్నాయి.